ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దారీదేవి టెంపుల్ అల్కనందా నది ఒడ్డున ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు శశి. నేను ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉంటున్నాను. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, దేవభూమి రక్షకురాలిగా భక్తుల నమ్మకంలో నిలిచింది. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో శ్రీనగర్ రుద్రప్రయాగ్ జాతీయ రహదారిపై అల్కనందా నది మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఇది 108 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవికి రక్షక దేవతగా ఎందుకు పేరు వచ్చింది తెలుసుకుందాం. ఈమెను ఉత్తరాఖండ్ చార్ధామ్ల సంరక్షకురాలిగా కొలుస్తారు. అంతరాయం లేకుండా యాత్రలు సాగాలంటే దారీదేవి ఆశీస్సులు అవసరమని భక్తుల విశ్వాసం. ఈ టెంపుల్లో విగ్రహ రహస్యం ఏమిటంటే, ఈ దారీదేవి టెంపుల్లో అమ్మవారి విగ్రహం పైభాగం మాత్రమే కొలువై ఉంది. కింది భాగం కాళీమఠలో పూజలు అందుకుంటోంది. అమ్మవారి ప్రత్యేక రూపాలు. అమ్మవారు ఇక్కడ రూపాలు మారుతూ ఉంటుంది. ఈ ఆలయంలో తల్లి విగ్రహం రోజులో 3 సార్లు తన రూపాన్ని మారుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఉదయం పూట చిన్నారిగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం రుద్రాలిగా మారుతుంది. అలాగే ఉత్తరాఖండ్లో 2013లో కేదార్నాథ్లో ప్రళయం సంభవించింది కదా, దానికి ఈ టెంపుల్కి సంబంధం ఏమిటంటే, ఉత్తరాఖండ్లోని శ్రీనగర్ వద్ద నిర్మించిన అల్కనందా జల విద్యుత్ ప్రాజెక్టు కోసం 2013లో జూన్ నెలలో అధికారులు దారీదేవి ఆలయాన్ని దాని అసలు ప్రదేశం నుండి బలవంతంగా తొలగించి విగ్రహాన్ని వేరే చోటికి మార్చారు. ఆలయాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మార్చిన కొన్ని గంటలకే కేదార్నాథ్లో వినాశకరమైన వరదలు సంభవించాయి. దేవత విగ్రహాన్ని భంగం కలిగించడం వల్లే ఆమె ఆగ్రహానికి గురై ఈ ప్రళయం వచ్చిందని స్థానికులు గట్టిగా నమ్ముతుంటారు. ఈ భక్తి భావన, ఆధ్యాత్మికతకు, ఈ ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచి ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారని, అలాగే ఇక్కడ చార్ధామ్లో ఇంకా మరిన్ని టెంపుల్స్, వాటి ప్రాముఖ్యత నేను ఈ వీడియోల్లో చెబుతూ ఉంటాను. మీరు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ ఆలయం గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంతలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.